హాయ్ అందరికీ, వెల్కమ్ టు టుడే పాడ్కాస్ట్. ఈరోజు మనం వినబోతున్నాం ఒక స్పెషల్ పాడ్కాస్ట్. నేను మీకు షేర్ చేయబోయేది ఒక సూపర్ టాపిక్, సెకండ్ ఛాన్సెస్. మన లైఫ్లో ఒకసారి ఫెయిల్ అయ్యామంటే ఇంకా అయిపోయింది అనుకుంటాం అంతా. బట్ వెయిట్, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. మన దేవుడు మనకి రెండవసారి అవకాశం ఇచ్చే దేవుడు. సో టుడే లెట్స్ టాక్ అబౌట్ లిటిల్ ఫనీ, లిటిల్ సీరియస్, ఫైనలీ హార్ట్ టచింగ్ టాపిక్, సెకండ్ ఛాన్సెస్. ఎప్పుడైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారా మీరు? నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒకసారి మ్యాథ్స్లో 0 వేశారు. అప్పుడు అనుకున్నా నేను కూడా 0, నా లైఫ్ 0, అంతా 0 అని అనుకున్నా. కానీ నెక్స్ట్ ఎగ్జామ్కి కొంచెం ట్రై చేశాను, కొన్ని మార్క్స్ వచ్చాయి. సెకండ్ ఛాన్స్. మనకి ఎవ్రీ సిచ్యువేషన్లో సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది. బైబిల్లో కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పేతురు గురించి మనకు తెలుసు కదా, 3 times జీసస్ని డినై చేశాడు, నాకు తెలియదు అని. కానీ నెక్స్ట్ తర్వాత జీసస్ అతన్ని రిస్టోర్ చేశాడు, గేవ్ హిమ్ సెకండ్ ఛాన్స్. ఫైనల్గా పేతురు ఎర్లీ చర్చ్ లీడర్ అయ్యాడు. గ్రేట్ కదా. సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని యూస్ చేసుకొని గ్రేట్ పొజిషన్కి వెళ్ళగలం మనం. ఫస్ట్లోనే ఆగిపోతే, నేను ఇంకే 0 అని అక్కడే ఆగిపోతే ఎక్కడికి వెళ్ళలేము, అక్కడే ఉండిపోతాం. సెకండ్ స్టెప్ కోసం, సెకండ్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ దాన్ని అందుకోవాలి. మన మిస్టేక్స్ వల్ల మనకే గిల్ట్ వస్తుంది. మనం అనుకుంటాం గాడ్ ఈజ్ ఎండెడ్ అప్ విత్ అస్ అని. కానీ రియాలిటీ ఏంటంటే గాడ్ లవ్స్ నెవర్ గివ్ అప్స్ ఆన్ అస్. ఇర్మియా 29:11 క్లియర్గా చెప్తాడు కదా, హీ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ. అంటే మన పాస్ట్ ఫెయిల్యూర్స్ అనేది మనకు అడ్డంకులు కాదు. మన దేవుడు మన ఫ్యూచర్ని, ఆ పాస్ట్ ఫెయిల్యూర్స్ నుంచే ఫ్యూచర్ని బ్రైట్గా మార్చగలడు. ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఆల్ మన ఫోన్కి కూడా మనం సెకండ్ ఛాన్స్ ఇస్తాం కదా. అట్లాంటిది ఆయన మనకు ఎందుకు ఇవ్వడు? మన ఫోన్ హ్యాంగ్ అయిపోతే, మన ఫోన్ స్ట్రక్ అయిపోతే, పని చేయకుండా ఉంటే మనం వెంటనే ఏం నొక్కుతాం చెప్పండి? రీస్టార్ట్ బటన్ నొక్కుతాం. లైఫ్ కూడా అంతే. స్టక్ అయిపోతే, హ్యాంగ్ అయిపోతే, ప్రెస్ రీస్టార్ట్ విత్ యువర్ గాడ్. దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్స్ మోర్ బ్యూటిఫుల్, మోర్ ఫ్రెషర్. సో ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్, మిస్టేక్స్ ఆర్ నాట్ ద ఎండ్స్, దే ఆర్ జస్ట్ బెండ్స్ ఆన్ ద రోడ్. గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ ఈజ్ రెడీ. మనం ట్రస్ట్ చేస్తే చాలు, న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. మనకి ఎప్పటికి కూడా మరొక ఛాన్స్ ఇవ్వడానికి రెడీగానే ఉంటాడు. మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన సెకండ్ ఛాన్స్ రెడీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ టుడే పాడ్కాస్ట్. నెక్స్ట్ టైం అనదర్ ఎగ్జైటింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్మైల్, షైన్ అండ్ నెవర్ ఫర్గెట్, గాడ్ గివ్స్ యూ సెకండ్ ఛాన్సెస్.